సివిల్ సప్లై హమాలీ కార్మికులకు ప్రభుత్వం పెంచిన క్వింటాలకు 29 వేతనం అమలు చేయాలి అని హమాలీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెకు సిఐటియు సంపూర్ణ మద్దతు తెలిపింది. మంగళవారం వర్ణి మండల కేంద్రంలో ఎంఎల్ఎస్ గోదాం వద్ద హమాలీ కార్మికుల సమ్మె శిబిరాన్ని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ సందర్శించి సంపూర్ణ మద్దతు తెలిపారు. ప్రభుత్వం సివిల్ సప్లై కమిషన్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి అని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే జిల్లాలో సిఐటియు సివిల్ సప్లై కార్మికులకు మద్దతుగా ప్రత్యక్ష పోరాటాలకు దిగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకుడు నన్నేసాబ్, రైతు సంఘం నాయకులు లక్ష్మణ్ రాములు, హమాలీ యూనియన్ నాయకులు యూసుఫ్, గౌస్, ఖాజా మొహీద్దీన్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో సివిల్ సప్లై హమాలీలు 7 రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉన్నారు. ఆ సమ్మెకు సిఐటిగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే చర్చలలో 4 నెలలు అయిపోతుంది, కమిషనర్ గారి దగ్గర చర్చలు జరిగినాయి. ఆ చర్చలలో వచ్చిన ఏదైతే ₹3 పెరగడం జరిగింది, 26 నుంచి 29 వరకు, జీవో 30 తారీఖు వరకు ఇస్తామని చెప్పారు. ఆ జీవో ఇప్పటి వరకు విడుదల చేయలేదు. కమిషనర్ గారు ఇచ్చిన మాటను ఏదైతే నిలబెట్టుకోవాలనేదే మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళ పోరాటం, వాళ్ళ సమ్మె న్యాయమైంది. ఎందుకంటే అనేక పనులు చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళకు కూడా ఈ రోజు వరకు పెంచిన వేతనాలు ఇవ్వకపోవడం ఇది దుర్మార్గమైన విషయం. కమిషనర్ గారు లీవ్లో ఉన్నారు, వచ్చిన తర్వాత చర్చిస్తాం, మాట్లాడతాం అనేది కాదు. చర్చించి మాట్లాడి అక్టోబర్లోనే, పోయిన సంవత్సరంలోనే చర్చలు జరిగినాయి. చర్చలు సఫలమైనాయి అని చెప్పారు, ప్రకటనలు ఇచ్చారు. కానీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం ఇది దుర్మార్గమైన విషయం. ఇప్పటికైనా ఏదైతే కమిషనర్ గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి, వాళ్ళ జీవోను విడుదల చేయాలి, చర్చలలో ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలి. అమలు చేయకుంటే ఈ పోరాటంలో సిఐటి కూడా వర్ణి మండలంలో సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం. ఈ పోరాటాలను కూడా ఉధృతం చేస్తామనేది సిఐటిగా కమిషనర్ గారికి, గవర్నమెంట్ గారికి హెచ్చరిస్తా ఉన్నాం.